హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మన కిచెన్. నేను మీ శ్రావ్స్. ఇవాళ చేయబోయే రెసిపీ రాగి దోశ. ఇది హెల్తీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగి దోశలకి ముందుగా కావాల్సిన పదార్థాలు 1 కప్ రాగి, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు అటుకులు, ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇప్పుడు బౌల్లోకి రాగి, మినప్పప్పు, అటుకులు, టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని బాగా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ బాగా కడుక్కున్నాక ఒక 4 గంటలు వీటిని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న రాగిని మన మిక్సీ జార్లోకి వేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఇలా సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చిని వేసుకుని ఫైన్ పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మన రాగి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. కొంచెం వేడెక్కాక మన రాగి దోశ వేసుకోవడమే. ఈ విధంగా మన రాగి దోశని వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని మనం కాల్చుకోవాలి. మనకి నచ్చినట్లయితే ఉల్లిపాయలు, క్యారెట్లు టేస్ట్ కోసం అన్నీ వేసి చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ దోశ. డైట్ చేసే వాళ్ళకి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్తో చేశాను. కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. మన హెల్దీ రాగి దోశ రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడమే. రిచ్ ప్రోటీన్, ఫైబర్ రాగి దోశ ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.